హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ వెజ్ ఆటా నూడిల్స్ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వెజ్ ఆటా మసాలా నూడిల్స్. ఇక్కడ నేను బాయిలింగ్కి వాటర్ పెట్టేసాను. దాంట్లో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి ఏంటంటే నూడిల్స్ సాఫ్ట్గా వస్తాయి, విడివిడిగా వస్తాయి. ఇది మసాలా వెజ్ ఆటా నూడిల్స్ అండి. ఆటాతో వచ్చి ప్రిపేర్ చేస్తారు కనుక ప్రాబ్లమే లేదు. అంటే అది మైదా ప్రిపేర్ చేస్తే హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇది 4 ప్యాక్ అనమాట. నేను 3 మాత్రమే యూజ్ చేస్తున్నాను. మరి మెత్తగా అయ్యేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోకూడదు. మనకి ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వడగట్టుకుందాం. దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాను. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. మరి గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను 2 టమాటాలను చాప్ చేసి యాడ్ చేస్తున్నాను. దీంట్లో మనం మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఈరోజు క్యారెట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. టమాటా కూడా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను టేస్ట్ తగ్గట్లుగా సాల్ట్, చిల్లీ పౌడర్ మనం యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మనకి మసాలా పౌడర్ ఇచ్చి ఉంటారు కనుక అది ఫైనల్గా యాడ్ చేస్తాం లాస్ట్లో. ఇప్పుడు నేను క్యారెట్ని తురుముకున్నాను కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకుంటే ఈ నూడిల్స్లో చాలా బాగుంటుంది. క్యారెట్ని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు క్యారెట్ కూడా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని మనం దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా విడివిడిగా రావాలన్నమాట. మనం స్టార్టింగ్లో ఆయిల్ వేసి బాయిల్ చేసాం కనుక మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం నూడిల్స్ మసాలా ఉంటాయి కదా ప్యాకెట్స్లో, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని ప్యాకెట్స్ యూజ్ చేసామో అన్ని ప్యాకెట్ మసాలాలు కూడా ఇస్తారు. దాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా చక్కగా కలిసేటట్లు మనం మిక్స్ చేసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ ఆటా నూడిల్స్ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంది. మనకి మైదాకి ఆటకి ఏమి డిఫరెన్స్ అనేది తెలియట్లేదు. స్టవ్ కట్టేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేశారనుకోండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.